ఏ కాళేశ్వరం ప్రాజెక్టును ఉపయోగించుకొని అయితే తప్పుడు ప్రచారం చేసిర్రో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, ఇప్పుడు వాళ్లకు అదే కాళేశ్వరం ప్రాజెక్టు మెడకు చుట్టుకోబోతుంది. వాళ్ళు చేసింది వాళ్ళ మెడకే చుట్టుకోబోతుంది. నిన్న కాళేశ్వరంలో పార్ట్ అయిన కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గరికి కేటీఆర్ పోయారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పోతే అసలు ప్రభుత్వానికి అంత భయం ఎందుకో అర్థం కాలే. నిన్న మొత్తం ఇన్సిడెంట్ని చూసిన తర్వాత ప్రభుత్వం, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు భయపడుతున్నారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది, చాలా క్లారిటీగా అర్థమైంది. ఎందుకంటే అడుగున ఇప్పుడు ప్రభుత్వాలకి భయం లేకపోతే కనుక సాఫ్సీగా వదిలేసేయాలి. వాళ్ళు పోయి ఏం చెప్తారు, దాని తర్వాత మీరేం చెప్పదలుచుకున్నారు అని చెప్తే అయిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రతిపక్షాలు ఏదన్నా ప్రశ్నలు లేవనెత్తినప్పుడు అధికార పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకి, అధికారంలో ఉన్నటువంటి వాళ్ళకి చెప్పే ధైర్యం ఉండాలి. మన దగ్గర సామెత ఉంటుంది, అత్త మీద కోపం దుత్త మీద చూపిస్తుర్రట అని ఉంటుంది చూసిర్రా. అగో అట్లా చేస్తుండ్రు రేవంత్ రెడ్డి గారు. కేసీఆర్ గారి మీద ఉన్న కోపాన్ని తెలంగాణలో ఉన్న రైతులు మొత్తం మీద చూపిస్తున్నాడు. నిజంగా అసలు రైతుల మొత్తం మీద ఆయన కోపం చూపిస్తున్నాడు, ఆయన మీద ఉన్న కోపాన్ని. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు వాళ్ళు ఎన్నికలలో మేజర్గా కాంగ్రెస్ పార్టీ ఉపయోగించుకుంది ఏదన్నా ఉంది అంటే అది కాళేశ్వరం ప్రాజెక్టే. 1,00,000 కోట్ల అవినీతి జరిగిందన్నారు. గంగల పోసిరు, గోదావరిలో పోసిరు, మొత్తం కూలిపోయింది, కుంగిపోయింది. కాంగ్రెస్ వాళ్ళు నోరు తెరిస్తే ఇదే చెప్పారు. మరి కూలిపోయింది, కుంగిపోయింది అన్నారు కదా. కూలిపోయిన దాని తర్వాత చూసేందుకు ఏముంటుంది, వాళ్ళు కూలిపోయింది కదా, పంపిస్తే అయిపోతుండే కదా. విజువల్స్ కూడా చూపిస్తాను నేను మీకు. దానికంటే ముందు చాలా మాట్లాడాల్సింది ఉంది. నిజానికి ఇప్పుడు కరువు లెక్కనే ఉంది. ఇప్పటికీ నాట్లు వేయాలి చాలా చోట్ల, కానీ రైతులు నీళ్లు లేక, వర్షాలు పడక నాట్లు వేసుకునే పరిస్థితి లేదు. ఇట్లా ఎదురు చూస్తురు ఎప్పుడు వానలు కొడతాయా అని. కాళేశ్వరం కట్టిందే నీళ్ళు ఉన్నా లేకపోయినా, ఎంత కరువు వచ్చినా కూడా తెలంగాణ ప్రజలకి నీళ్ళు అందియొచ్చు అనే ఉద్దేశంతో కట్టింది కాళేశ్వరం. ఇప్పుడు దాన్ని చక్కగా ఉపయోగించుకుంటే జనాలకి ఇంత కష్టం ఉండదు. కానీ ఉపయోగించొద్దు. ఎందుకు? రాజకీయం చేయాలి దాని మీద. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందే పెద్ద వన్ ఆఫ్ ద రీజన్లలో కాళేశ్వరం ప్రాజెక్టు కూడా ఒకటి. మొత్తం కూలిపోయిందని చెప్పారు. ఇప్పుడు కేటీఆర్ గారిని అడ్డుకున్నారు కదా, అట్లనే ఇప్పుడు ఏంది, బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉంది, కాంగ్రెస్ అధికారంలో ఉంది కదా. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళు పోలేదా అదే కాళేశ్వరం దగ్గరికి? అదే కాళేశ్వరం దగ్గరికి పోయి మాట్లాడారు కదా మీరు. మరి ఆ రోజు వీళ్ళు ఇట్లనే అడ్డుకున్నారా? రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు పోయిర్రు. రాహుల్ గాంధీ గారు కూడా పోయి ఆడికి పోయి మొత్తం చూస్తున్న విజువల్స్ చూస్తుంది కదా మనం గతంలో. మరి వాళ్ళు అప్పుడు అట్లనే అడ్డుకున్నారా? ఎందుకు? ఏం భయం అవుతుంది అంటే, ప్రభుత్వాలకి ఏదో తప్పు చేస్తే కదా భయపడాలి. ఎందుకు భయపడాలి? ఎట్లా అంటే అసలు ఒక దిక్కు నీళ్లు లేక మొత్తం రైతులు ఇబ్బంది పడుతున్నారు. మేడిగడ్డ బరాజ్ ఒకటే దగ్గర, మేడిగడ్డ బరాజ్ ఉంది కదా, అక్కడ వేలాది టీఎంసీలు నీళ్లు మొత్తం సముద్రం పాలవుతుంది. ఎందుకు అవుతుంది? కాంగ్రెస్ వైఫల్యంతోనవుతుంది. వర్షాలు రాకపోయినా కూడా, ఇప్పుడు మనం ఎల్నినో అంటున్నాం కదా, సూపర్ ఎల్నినో అని, వర్షాలు పడతలేవు కదా. అగో అట్లాంటి కష్టం వచ్చినా, ఎంతటి కరువు వచ్చినా సరే రైతులకి నష్టం లేకపోతుండే దాన్ని చక్కగా ఉపయోగించుకుంటే. కానీ ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, దాంతోనే రాజకీయం చేయాలనుకుంటుంది. కానీ రైతులు ఇబ్బంది పడుతున్నా సరే మేము చెయ్యంగాక చెయ్యం, మీరు ఇబ్బంది పడుర్రి, మాకు దీంట్లో రాజకీయమే కావాలి అనుకుంటారు. నిన్న ఒకసారి విజువల్స్ కూడా చూపిస్తాను నేను మీకు. విజువల్స్ చూడురు ఒకసారి. తెలంగాణ భవన్ నుంచి బయలుదేరినది మొదలు పెడితే వాళ్ళు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ బయలుదేరి నుంచి మొదలు పెడితే లాస్ట్ పాయింట్కి పోయేరాక, నిజానికి ఎన్ని గంటలలో పోవాలి, ఎన్ని గంటలకు పోయిర్రు అనేది చూస్తేనే మనకు అర్థమవుతుంది. 11-12 గంటల వరకు, 12 గంటల వరకు ఆడ చేరాలి. కానీ 2 తర్వాత చేరురు. ఎందుకంటే మొత్తం అడుగున ఎక్కడికక్కడ పోలీసులను పెట్టుకొని అడ్డుకునే ప్రయత్నం చేసిరు. ఎందుకు ఏం భయమైంది మరి ప్రభుత్వాలకి? ఇంకో మొత్తం వెహికల్కి అడ్డుపడితే మాజీ మంత్రులు వాళ్ళు వచ్చి వెహికల్ని మొత్తం క్లియర్ చేసిరు. నిన్న ఈ వీడియో మొత్తం సోషల్ మీడియాలో చాలా చూసుంటారు. జగదీష్ రెడ్డి గారు దిగి మొత్తం వెహికల్ అందరినీ క్లియర్ చేసిరు. ఎందుకు? ఇక్కడ మొత్తం అడ్డుకున్నారు వెహికల్ని. వాళ్ళ నాయకులు, కార్యకర్తలు పోకుండా అడ్డుకుంటే పంపించేయ్యి. ఇప్పుడు వాళ్ళు దేనికోసం పోయిర్రు ఆడికి? ఆడేమన్నా చేసిర్రా? కూర్చున్నారా? ధర్నా చేస్తారా? నిరసన తెలిపితిరా? చూసొస్తామని చెప్పారు కదా. ఆడకు పోయి చూసి మీరు ఏం చేయాల్సింది ఉండే, ఏం చేస్తున్నారు అనేది జనాలకి చెప్తే దాంట్లో అంతా భయం ఎందుకు? మొత్తం ఎక్కడికక్కడ ఇవి వేసి అడ్డుకున్నారు. అడ్డుకుంటే మొత్తం అటువైపు ఉంది కేటీఆర్ గారి వెహికల్, ఆ పోనీయకుండా అడ్డుకుంటే ఇగో మొత్తం ఇదో వెహికల్.
ఎంపీ మాజీ మంత్రి గంగుల కమలాకర్ గారి వెహికల్ ఆపిరు, ఏడికాడ ఆపి పోవద్దు. ఇప్పుడు ఆడ ఏమన్నా ఆడికి పోవద్దు, ఆడ పోయేది లేదు అని ముందు ప్రభుత్వం ప్రకటించింది కాబట్టి ఆడికి మీరు ఎట్లా పోతారు అని అంటారా? అసలు ఎందుకు అడ్డుకున్నారు? అసలు ప్రభుత్వం దగ్గర ఏమైనా సమాధానం ఉందా? ప్రతి వెహికల్ అడ్డుకునుడే. ఇది నిన్న కన్నెపల్లి పంప్ హౌస్కి పోతుంటే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ వాళ్ళ నాయకులు పోతుంటే ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. దీంట్లోనే ఏమర్థమవుతుందంటే ప్రభుత్వం ఏదో తప్పు చేసింది, ఇప్పుడు ఏం చేయకపోతే అంత సాఫ్ సీదా ఉంటే పోనిస్తారు కదా, ఎందుకు పోనిస్తలేరు మరి? ఇప్పుడు మొన్న రేవంత్ రెడ్డి గారు మాట అన్నారు కదా, అసలు ప్రభుత్వానికట మస్తు అవకాశం దొరుకుంటే మొన్న అప్పుల మీద దాని మీద చర్చ జరిగేటప్పుడు అన్నారు కదా వాళ్ళ మంత్రుల్ని, అసలు మీరు ఎందుకు సవాల్ విసిరిరు, ఎందుకు పోలేదు, ఎందుకు పోయి చెప్పి రాలేదు అని అన్నారు కదా, ఎందుకు ఆగిర్రు, మీరు పోవాల్సింది ఉండే సవాల్ తీసుకున్నప్పుడు ఎందుకు పోలేదు, పోయి ఎందుకు చెప్పలేదు అని అన్నారు కదా. ఏంది అసలు ప్రభుత్వానికి మస్తు అవకాశం ఉండే, మొత్తం చెప్పడానికి అవకాశం ఉండే, చేతులారా మీరు ఎందుకు ఖరాబ్ చేసిరు అన్న లెక్క వాళ్ళ మంత్రుల మీద మాట్లాడారు కదా. మరి ఇప్పుడు కూడా వాళ్ళు పోతే వాళ్ళు పోయి చూసి వచ్చిన తర్వాత మాట్లాడిన దానికి మీకు కూడా చెప్పుకోవడానికి ఉంటుండే కదా, ఎందుకు ఆపిరు? దాంట్లోనే అర్థమవుతుంది కదా ఎందుకు ఆపిరు అనేది బట్టి చూస్తే. అసలు కేటీఆర్ని ఆడరాకపోకుండా అడ్డుకున్నారు అంటేనే మీరు జనాలకి ఏదో తప్పు చెప్తున్నారు అనే విషయం అర్థమవుతుంది. జనాలకి ఏదో తప్పు చెప్తున్నారు అనే విషయము అర్థమవుతుంది మీరు చెప్తున్న దాంట్లో. ఎక్కడికక్కడ అడ్డుకొని 4 గంటల్లో 5 గంటల్లో పోవాల్సింది అన్ని గంటల కాడికి చేరిర్రు అంటేనే ఇంకా ఇక కేటీఆర్ గారు ఇంకా చాలా విషయాలు మాట్లాడిరు, ఇంకా దాని దగ్గరికి నేను బోదాల్చుకోలే. చాలా ఇష్యూస్ మీద మాట్లాడిర్రు ఆయన, ఆ చర్చలకు ఇంకా నేను పోతలేను. ఆయన మాట్లాడిన చాలా వాటికి ప్రభుత్వం దగ్గర దేని దగ్గర సమాధానం లేదు. మేడిగడ్డలో ఒక 2 పిల్లర్లు గుంగినాయి. 2 పిల్లర్లు గుంగితే అసలు మేడిగడ్డనే మొత్తం, అసలు కాళేశ్వరమే మొత్తం పనికిరాదు అనే కాడికి తీసుకొని వచ్చారు. ఆ రిపేర్లు చేసి జనాలకి నీళ్ళు ఇవ్వచ్చు, రైతులకు నీళ్ళు ఇవ్వచ్చు, కానీ ఇయ్యం. మేము దాన్ని రాజకీయమే చేయదలుచుకున్నాం, అందుకోసమే మేము చేస్తున్నాం అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కానీ ఒక్కటైతే నిజం, ఈ ఇన్ని ఏండ్ల తర్వాత చూసిన దాంట్లో ఒక్కటైతే ఏం నిజం అంటే, ఏ కాళేశ్వరం ప్రాజెక్ట్ని పట్టుకొని కాంగ్రెస్ పార్టీ దాని మీద ఒక ఫేక్ ప్రాపకండా చేసి అధికారంలోకి వచ్చిందో అదే కాళేశ్వరం ప్రాజెక్టు ఇలా కాంగ్రెస్ వల్ల మెడకు చుట్టుకోబోతోంది. వాళ్ళు చేసినటువంటి తప్పుడు ప్రచారాలే ఇవాళ వాళ్ళ మెడకే చుట్టుకోబోతున్నాయి. నిజంగా ఎవ్వరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి గొప్ప వరం. తెలంగాణలో ఉన్నటువంటి ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ అందరూ కూడా దాన్ని ఒప్పుకుంటారు. వీళ్ళు ఎంత దాని మీద ఫేక్ ప్రాపగండా చేసినా, కాళేశ్వరంని కూలేశ్వరం అన్నా ఇంకొకటన్నా అది వాళ్ళు చెప్తున్నటువంటి ప్రాపగండా తప్పించి ఖచ్చితంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి గొప్ప వరం. ఎవ్వరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది తెలంగాణలో ఉన్నటువంటి ఇరిగేషన్ నిపుణులందరూ కూడా ఒప్పుకుంటున్నటువంటి సత్యం. ఇంకొకటి కూడా చాలా స్పష్టంగా ఏమర్థమవుతుందంటే, కేసీఆర్ మీద ఉన్నటువంటి కోపాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతుల మీద తీస్తున్నారు అనేటువంటిది కూడా అంతే నిజం. కానీ ఖచ్చితంగా రైతులు అంతా చూస్తున్నారు. నిన్న తెలంగాణ సమాజం అంతా చూసింది. నిజంగా తెలంగాణలో చూస్తున్న వాళ్ళకి అర్థమైంది, నిజానికి అసలు ఏం తప్పు లేకపోతే దేనికి భయపడకపోతే ఎందుకు అడ్డుకుంటున్నారు అనేది మాట్లాడుకుంటారు కదా. ఎవరికన్నా అర్థమవుతుంది కదా, చిన్న పిల్లగానికి కూడా అర్థమవుతుంది, ఊర్లలో ఉన్న పిల్లగానికి కూడా అర్థమవుతుంది. అరే మరి ఎందుకు అడ్డుకుంటున్నారు అంటే దేన్ని చూడొద్దు అని అనుకుంటుంది ప్రభుత్వం. వాళ్ళు ఏదో చూపిస్తా అని పోతే దేన్ని తెలంగాణ ప్రజలు చూడొద్దు అనుకుంటున్నారు, ఎందుకోసం అడ్డుకుంటున్నారు అనేది నిన్న తెలంగాణ సమాజం మొత్తం చూసింది. అవసరమైనప్పుడు అవసరమైన దగ్గర తెలంగాణ సమాజం మొత్తం కూడా దీని మీద స్పందిస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే నష్టం జరుగుతుంది రైతులకి, నష్టపోతుంది రైతులు. కాబట్టి ఈ జరుగుతున్నటువంటి పరిణామాలన్నింటినీ కూడా రైతులు చూస్తున్నారు. ఒక్క విషయం అయితే చాలా స్పష్టంగా అర్థమైంది, కాళేశ్వరంకి పోతాం మేము, కన్నెపల్లి పంప్ హౌస్కి పోతాం అన్న తర్వాత భయపడ్డాడు రేవంత్ రెడ్డి అనేది అయితే నిన్న జరిగినటువంటి పరిణామాలన్నీ చూస్తే అర్థమైంది.